హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ అంజలి మహానంద, నా ఛానల్ డియర్ అంజలి 24. సో లాస్ట్ నైట్ జరిగిన ఎపిసోడ్ చూస్తే చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా రోజుల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నటువంటి ఎపిసోడ్ రానే వచ్చేసింది. స్టార్టింగే తనుజ కాఫీ పొడితో మొదలైందనమాట. కాఫీ పొడి తనుజది పోయింది. ఆ విషయం మనం ముందు రోజు చూసాము ఎవరు తీశారు అని. సో అది సంజన గారే తీసి తన ఏమంటారు బెడ్ పక్కనే దాచిపెట్టారు. బట్ తనుజకి తెలీదు. ఈలోపు కాఫీ టీలు అందరూ తాగుతున్నారు రొటీన్గా. నీకు కావాలంటే నీకు కావాలన్నట్టు తాగుతున్నారు, అంతా బాగానే ఉంది. ఈలోపు తనుజ వచ్చి చక్కగా తను బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేస్తుంది. బిగ్ బాస్ నాకు ఇంత పెద్ద కప్పులో కాఫీ పంపిస్తా అన్నారు, కానీ చిన్న కప్ ఇచ్చారు, చిన్న డబ్బాలో ఇచ్చారు, అది అయిపోతుంది. ఇంకొక చిన్న డబ్బా సేమ్ అంతే క్వాంటిటీ ఇవ్వరా ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. చాలా క్యూట్గా అనమాట. అందరికీ ఆమె అలాంటప్పుడు క్యూట్ అనిపిస్తూ ఉంటారు కదా, సో అట్లా తీసుకున్న తర్వాత తను వెళ్ళి కాఫీ చేసుకుందామని లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే చూస్తే అక్కడ కాఫీ లేదు. అరే నా కాఫీ పొడి ఏమైంది? ఈలోపు రామ్ రాథోడుకి వీళ్ళకి పంపిస్తుంది. తను ఎవరికి ఏం కావాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. తను రామ్ రాథోడు తీసుకెళ్లి సంజన గారికి అండ్ అట్ ద సేమ్ టైం ఇమానియల్కి ఇస్తారు. సంజన గారు భరణి గారికి ఇస్తుంటే నాకు వద్దు అని చెప్తారు. సో ఇలా జరుగుతూ ఉంది. ఆ తర్వాత రామ్ రాథోడ్కి తిను అడుగు ఎవరైనా తీసారా అని చెప్పి పంపించిన తర్వాత రామ్ రాథోడు వెళ్ళి అడగటం జరిగింది. ఏమో నాకు తెలియదు అన్నాడు. అక్కడ ఏదో మిస్ మ్యాచ్ జరిగినట్టు అనిపించింది. తనూజ అయితే చాలా అంటే చాలా ఇరిటేట్ అయింది. రామ్ రాథోడ్ మీద అరిచేసింది అనమాట. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, వెళ్ళి అడగమన్నాను కదా, అడగలేదా, ఇది చెప్పావు అది చెప్పావు. సంజన గారు వచ్చి నాకు తెలియదు అని చెప్పారు. రామ్ రాథోడ్ ఏం చెప్పారంటే ఆమె తీసుకెళ్లారు అన్నట్టు. అది కరెక్ట్గా ఫస్ట్ నుంచి చూస్తే అర్థమవుతుంది. అక్కడ తనుజ అట్లా అరుచుండకూడదు అనిపించింది. ఎందుకు అంత ట్రిగర్ అయింది? ఈ వీక్ ఎలా ఉందో చెప్పనా? లాస్ట్ వీక్ ఎవరి మీద అయితే నెగిటివ్ వచ్చిందో ఈ వీక్ పాజిటివ్ అవుతుంది. లాస్ట్ వీక్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఈ వీక్ నెగిటివ్ అవుతున్నారు. మొత్తం అంతా ఇట్లా ఫ్లిప్ అయిపోవడం అంటారు కదా, అలా జరుగుతుంది. ఎందుకు అంటే అది రియాలిటీ షో అంటే ఇలానే ఉంటుంది కదా. యాక్టింగ్ అంటే ఒక మూడ్లో మంచోళ్ళలాగానే ఉంటారు, చెడ్డోళ్ళలాగానే ఉంటారు, కన్నింగ్ లాగానే ఉంటారు, కామ్ గున్నోళ్ళు ఉంటారు కదా. ఇది రియాలిటీ షో. అందుకనే ఏ క్షణం ఎవరు ఎందుకు ట్రిగర్ అవుతారో తెలీదు, ఏ క్షణం ఎవరు ఏడుస్తారో తెలీదు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ మూడ్ స్వింగ్స్ కదా. సో ఇప్పుడు అనిపిస్తుంది మనకి బయటకు వస్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారేమో తనుజ అట్లా అరిచేటప్పుడు కమోన్ రా, బయటికి రా, ఇంకా రా అన్నట్టు. బట్ అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సో అదేవిధంగా ఇమాన్యుయల్ కూడా అంటాడు, నిజంగా అబ్బాయి సపోర్ట్ చేయాల్సిన చోట చాలా సపోర్ట్ చేస్తాడు. తనుజానే కదా, ఎవరికైనా సరే. లేదు అన్న చోట బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా అది తప్పని చెప్తున్నాడు. అది కరెక్ట్ పద్ధతి. అసలు మనిషికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అది. నాకు ఇలానే చూస్తుంటే ఇమాన్యుయల్ టాప్లో ఉంటాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది, టు బీ ఫ్రాంక్. సో ఇమాన్యుయల్ ఇప్పటి వరకు కూడా ఇట్లా కిందకి దిగల, పైనే ఉన్నాడు. రోజుకి ఇంకా మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు ఇమాన్యుయల్ అన్ని విధాలలో. సో ఈరోజు కూడా ఇమాన్యుయల్ కూర్చోపెట్టి మరి మాట్లాడుతున్నాడు. ఎందుకు రామ్ రాథోడ్ని అలా అరిచి ఉండకూడదు, ఆమెనే చెప్పింది వెళ్ళి చూసిరా అడిగిరా అనేసి. తను వెళ్ళాడు, తనకి తెలిసింది చెప్పాడు. తను చెప్పడమే ఎక్కువ, చూసిరా అనగానే చూసి రావడమే ఎక్కువ. మళ్ళీ ఆ అబ్బాయి మీద అరవడం ఏంటి, అది కూడా తింటున్న పిల్లోడి మీద. నిజం చెప్పాలి, అందరిలో అక్కడ రామ్ రాథోడే చిన్నోడేమో ఏమో తెలియదు నాకు, అలా వచ్చేసింది. అయితే రామ్ రాథోడ్ కిక్కుమని మాట్లాడాల. అసలు చాలా వాయిస్ అదే ప్లేస్లో ఇంకొకరు ఉంటే మాత్రం మామూలుగా ఉండదు కదా. అయినా కూడా రామ్ రాథోడ్ అసలు అరవలేదు, మామూలుగానే ఉన్నాడు. ఇమాన్యుయల్ సీరియస్ అయ్యాడు. అయినా నీకెందుకురా, నువ్వు మూసుకొని నీ పని చూసుకో అన్న మాట మళ్ళీ తనుజ విని దానికి కూడా ఫీల్ అయిందా, నాకెవరు లేరు, నా గురించి ఎవరు మాట్లాడరు అంటే భరణి గారు వచ్చి మళ్ళీ ఇమాన్యుయల్ వాళ్ళతో అన్నారు, నిజంగా ఇష్టపడే వాళ్ళల్లో నువ్వు అంటే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, రామ్ రాథోడ్ వీళ్ళనే ఎక్కువ ఇష్టపడిద్ది. కోపం వచ్చింది, ఏదో 2 మాటలు అనింది, నన్ను కూడా అంటూ ఉంటుంది, దాన్ని పెద్ద తీసుకోవద్దు అంటే ఇమాన్యుయల్ అంటాడు, ఓకే మామూలుగా చెప్పడం వేరు, అలా అరిచి మాట్లాడటం వేరు కదా అని చెప్పేసి. ఇమాన్యుయల్ కామెడీ మాత్రం మధ్యలో మామూలుగా లేదు. మొన్న రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, భరణి గారు పక్కనే ఉన్నాడు, ఇమాన్యుయల్ ఉంటూ మామయ్య అన్నట్టు మాట్లాడుతూ ఉంటే పక్కన ఇంకెవరో వస్తారు. అరే మీరెంట్రా వస్తున్నారు మామ అనేసి, నేను మామయ్య అంటే మీకెలా మామయ్య అవుతారా అనేసి. ఎందుకు అంటే తనుజ అతన్ని నాన్న అని పిలుస్తుంది కదా, అదే ఇమాన్యుయల్ ఏమో మామయ్య అంటాడు. సో తనుజ నిన్న కూడా వాళ్ళ అమ్మ వాళ్ళతో నేను బాగానే ఉన్నాను, మీరు టెన్షన్ పడకండి అంటే పక్కన ఇమాన్యుయల్ వచ్చి, అత్త ఈ కూతుర్ని నేను బాగానే చూసుకుంటున్నాను, మీరేం కంగారు పడకండి, నేను బాగానే చూసుకుంటున్నాను అత్త, ఏ ఇబ్బంది లేకుండా అనేసి. హ్యూమర్ అనేది మామూలుగా లేదు. తను ఏం చేసినా ఫన్నీగా కామెడీగా చాలా బాగుంది. ఎవరికైనా సరే లైక్ కొంతమంది మాట్లాడితే హ్యూమర్ అయినా కూడా చిరాకేస్తూ ఉంటుంది కదా, బట్ ఇమాన్యుయల్ మాట్లాడేటప్పుడు చాలా బాగుంది, చూడటానికి బాగుంది. హౌస్ హార్మనీ ఎక్కడ పాడవకోకుండా బాగుందనమాట. సో మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్
సో ఇది ఇలా ఉండంగా ఇమాన్యుయల్ అదే మాట అన్నాడు రామరాథోడ్తో. తనుజ మళ్ళీ అలిగిపోయింది. సో సంజన గారు వీళ్ళు మాట్లాడుకుంటూ, తనుజ ఊ అంటే అలిగిపోతుంది, ఊ అంటే చిరాకు పడుతుంది, తను ఎప్పుడు మూడ్ ఆఫ్లోనే ఉంటుంది, ఇలా అయితే కష్టం కదా అనేసి మాట్లాడతారు. ఆ తర్వాత భరణి గారు వస్తారు. తనుజ అంటుంది, నువ్వు నా దగ్గరికి రావట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని. అప్పుడు భరణి గారు క్లారిఫికేషన్ ఇస్తారు. హౌస్లో ఉన్న మ్యాక్సిమం టైము ఇమాన్యుయల్ నిన్నే ఆట పట్టిస్తూ ఉంటాడు, నీ చుట్టూనే తిరుగుతుంటాడు, నీతోనే జోక్స్ చేస్తూ ఉంటాడు, అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు భరణి గారు అంటే, అయితే నాకు ఎవరూ లేరు, మీరు కూడా అతను అసలు పాపం అసలు వెళ్ళిపోయింది అందులో అక్కడి నుంచి. అది కొంచెం నాకు మరి అంత చిన్న పిల్లలు కాదు కదా, ఒక షోలో ఉన్నప్పుడు కొంచెమైనా కాన్షియస్గా ఉండాలి అనేది నా ఇంటెన్షన్. సో ఈ హౌస్ మేట్స్ గురించి ఇదంతా పక్కన పెడితే కట్ చేస్తే గార్డెన్ ఏరియాలో 4 వచ్చారు, వైల్డ్ కార్డ్. షాకే చెప్పాను మీకు యాజ్ యూజువల్ నిన్నటి ఎపిసోడ్లో నాకు ఇష్టమైన అబ్బాయి, ఎందుకని తెలియదు, బట్ ఆ అబ్బాయి మాట్లాడే విధానం వింటే నాకు వెంటనే నవ్వొస్తుంది, లైక్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాడు ఆ పిల్లోడు. అండ్ దివ్య, తర్వాత నాగా, అనుష, వాళ్ళు కూడా అగ్ని పరీక్షకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చారు. వాళ్ళల్లో ఎవరో ఒకరు లోపలికి వస్తారు, ఒకరో ఇద్దరు లోపలికి వస్తారు. సో వాళ్ళు ఎందులో బెస్ట్, వీళ్ళతో స్వాప్ చేస్తే ఎవరితో అనేది కాన్సెప్ట్ అనమాట. వాళ్ళు వీళ్ళతో మాట్లాడుకోకూడదు, లైక్ టచ్ చేసి హగ్ చేసేసుకొని ఒక మధ్యలో బ్యారిగేడ్ లాగా ఒక చైన్ పెట్టేశారు. సో ఇటువైపు వీళ్ళు కూర్చున్నారు, హౌస్ మేట్స్ ఒకవైపు కూర్చున్నారు. వాళ్ళు వీళ్ళని క్వశ్చన్ చేయాలి, నీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి హౌస్లోకి రావడానికి అనేది వీళ్ళు క్వశ్చన్ చేయాలి. సో పవన్ కళ్యాణ్ అడుగుతాడనమాట, ఏంటి సాకేబ్ నువ్వు వచ్చావు కదా ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేస్తారు, నేను షాకేబ్. సో అంటే ఫస్ట్ సాకేబ్ లేస్తారు కానీ నాగాని పంపిస్తారు బిగ్ బాస్. అయితే నాగా చెప్తాడు, నేను ఇట్లా ప్రూవ్ చేసుకున్నాను ఆల్రెడీ అగ్ని పరీక్షలో, సో ఇప్పుడు కూడా ద బెస్ట్ ఇస్తాను అనుకుంటున్నాను, నేను మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, నా వైపు నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని నేను అనుకుంటున్నానని చెప్పి చెప్తాడు. తర్వాత దివ్య అంటుంది, సో ఇక్కడ ఉన్న చాలా వాళ్ళతో పోల్చుకుంటే నాకు మంచి కామన్ సెన్స్ బాగానే ఉందని అనుకుంటున్నాను. కొంతమంది ఎందుకు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారో తెలీదు, బట్ ఒక పీక్ ఆఫ్ మూమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ స్టాప్ చేయాలో కూడా తెలియట్లేదు. సో ఆ కామన్ సెన్స్ నాకు ఉంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి దివ్య చెప్పింది. బయట చాలా పెద్ద డిస్టర్బెన్స్ వస్తుంది, రోడ్ పాయింట్ కదా మా ఇల్లు, సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే, సో దివ్య అలా చెప్పింది. తర్వాత షాకేబ్ వచ్చి, షాకేబ్ కూడా తను మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, ఇట్లా అనుకుంటా మాట్లాడతాడు. షాకేబ్ చెప్తాడు, నేనైతే ఇచ్చి పడేస్తా, మంచి వారిస్తా, ఇచ్చిన తర్వాత లైక్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ఇచ్చి గేమ్ ఎలా ఆడాలో, లైక్ ఒకవేళ టాస్క్ వస్తే ఎలా ఆడాలి, ఆ తర్వాత ఎలా ఏమంటారు హౌస్ హార్మోని పాడవుకోకుండా మంచి కామెడీ ఎలా ఇవ్వాలి మొత్తం ఇస్తా నేను అన్నట్టుగా ఆయన స్టైల్లో ఆయన చెప్తాడు. వెంటనే తర్వాత శ్రీజ, ఒకవేళ స్వాప్ చేసుకోవాలనుకుంటే ఎవరితో స్వాప్ చేస్తారని శ్రీజ అడిగితే వెంటనే అనుష నీతోనే స్వాప్ చేస్తా అని చెప్తుంది. ఏంటి అంటే, నీకు అస్సలు మాట్లాడే విధానం రాదు, ఎందుకు మాట్లాడుతావు తెలియదు, లైక్ ఒక పుండు ఉంటే ఆ పుండులో పిన్నిస్తూ గుచ్చి 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 అంటే నీ ఈగో సాటిస్ఫై అవ్వకపోతే అంటే అదొక సైకో బిహేవియర్ అనే కదా, ఇండైరెక్ట్గా తను ఒక సైకో అనేసింది అనుష. సో ఒక సైకో లాగా పిన్నిస్తూ గుచ్చి 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 గుచ్చుతానే ఉంటావు, అసలు అందరితో పోల్చుకుంటే నెగిటివ్ ఎవరు అంటే అది నువ్వే అని చెప్పొచ్చు అనేసి చెప్పేసింది. సరే స్టార్టింగ్లో వీళ్ళు గొడవలతో అన్నట్టు నాగా చెప్పినప్పుడు వెంటనే శ్రీతో అడుగుతుంది, అంటే బయట అన్ని గొడవలే కనిపిస్తున్నాయి అంటే, ఆఫ్ కోర్స్ బట్ గొడవలు ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, అది నేను ఇస్తా అంటాడు నాగా. సో ఆ తర్వాత షాకేబ్ ఏమంటాడంటే, పవన్ నేనైతే ఒకవేళ స్వాప్ చేసుకోవాలి, నేను చేసుకోను, నేను వచ్చి యాడ్ ఆన్ అవుతాను, ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతాను, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ పార్ట్ అవుతాను, నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ అవుతాను, మీరు బాధలో ఉన్నప్పుడు వస్తాను, లేదా సరదాగా ఉన్నప్పుడు మీ మధ్యలో ఉంటాను, ప్రతి ఒక్కరితో మింగిల్ అయిపోతాను, ఏదో ఒక బంచ్ ఆఫ్ పీపుల్తో కాకుండా అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తాడు. పవన్ మనం వచ్చింది ఎందుకు అంటే, అందరితో చెప్పినట్టు అందరూ వచ్చింది ఎందుకు కప్పుకోవడానికి కదా, టైం పాస్ చేయడానికి కాదు కదా. ఒక్కసారి అగ్ని పరీక్షలో రిజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, నేను ఏం ఫేస్ చేశాను అనేది నాకు తెలుసు, అది మీకు తెలియట్లేదు, వచ్చి ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అసలు నువ్వు కనిపించట్లేదు, అసలు నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావట్లేదు, నేను కానీ లోపలికి వస్తే నీకన్నా ఎక్కువ కనిపిస్తాను, నీకన్నా ఎక్కువ ఫుటేజ్ ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు. తర్వాత అనుష అంటుంది, ఇక్కడికి వచ్చింది లైక్ కెమెరా ముందు ఫుటేజ్ ఇవ్వడానికి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ఏదో ఫుటేజ్ కోసం కాదు, నేను ఏంటి ఇక్కడ నేను ఉండే విధానం ఏంటి, నన్ను నేను పోగొట్టుకోకుండా ఉండడానికి ట్రై చేస్తాను, మరీ అంత డీగ్రేడ్గా మాట్లాడటం కానీ అలాంటివి చెయ్యను అని చెప్తుంది. ఆ తర్వాత శ్రీజతో అంటది అనమాట, నన్ను స్వాప్ చేయడానికి ఏంటి నేనేం చేశాను అన్నట్టుగా శ్రీజ అడిగితే వెంటనే అంటది, అసలు నీ మాట్లాడే విధానం కనీసం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటావు ప్రతి విషయంలో. దివ్య కూడా అదే అంటుంది, బిగ్ బాస్ కన్నా పెద్ద అన్నట్టుగా, కెప్టెన్ కన్నా పెద్ద కాకుండా బిగ్ బాస్ కన్నా కూడా పెద్ద అన్నట్టుగా మాట్లాడుతూ నేను కూడా స్వాప్ చేయాలనుకుంటే శ్రీజతో స్వాప్ చేస్తా అని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ అనుష ఏమంటుందంటే,
ఒక ఐటీ ఎంప్లాయీ అయ్యుండి నీ బిహేవియర్ అనగానే వెంటనే అంటే డీగ్రేడ్ చేసి మాట్లాడనన్నావు కదా, ఇదేనా నువ్వు మాట్లాడే విధానం అని చెప్పేసి మళ్ళీ శ్రీజ యాజ్ యూజువల్ అరుస్తూ ఉంటుంది. అయినా కూడా అనుష తను చెప్పాల్సింది కంప్లీట్ చేసేస్తుంది. ఆ తర్వాత అనుష్క ఇంకొక క్వశ్చన్ వేస్తాడు మనకు పవన్ కళ్యాణ్. ఏంటి అంటే, ఒకవేళ నేను ట్రిగర్ చేస్తే, నీ బెస్ట్ ఫ్రెండే నీకు ఏమంటారు ట్రిగర్ చేస్తే ఏం చెప్తావు అంటే, ట్రిగర్ చేస్తే ఏంటి, వాళ్ళకి చెప్పాల్సింది చెప్తా, వాళ్ళకి అర్థమయ్యేంత వరకు చెప్పుకుంటా కూర్చోను. వాళ్ళు ట్రిగర్ అయిపోతే దానికి నేను కాదు బాధ్యురాలని, దానికి ఆడియన్స్ ఉన్నారు చూసుకుంటారు. నేను చెప్పాల్సింది చెప్పేస్తా అంతే, నా వైపు రైట్ ఉంటే కరెక్ట్గా ఇచ్చి పడేస్తా అన్నట్టుగా చెప్పింది ఆవిడ. నెక్స్ట్ ఏంటి అంటే, ఒకవేళ నీ బెస్ట్ ఫ్రెండే, నీ ఫ్రెండ్, నీ అనుకున్న వాళ్ళే నీకు నామినేట్ చేస్తే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఏంటి అంటే, ఒకవేళ అవతల పర్సన్ నా ఫ్రెండే అయినా కూడా పాయింట్స్ కరెక్ట్గా ఉంటే నేను తీసుకుంటా, పాయింట్ కరెక్ట్గా లేకపోతే దానికి నేను ఫైట్ చేస్తా అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. సో బిగ్ బాస్ ఏం చేశారంటే, వీళ్ళిద్దరిని మళ్ళీ బయటకు పంపించేశారు. పంపించేసిన తర్వాత వీళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ అనమాట, ఎవరు రావాలనుకుంటున్నారు వీళ్ళల్లో అని చెప్పేసి వీళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ పెట్టారు. ఓట్ బ్యాంక్ పెట్టిన తర్వాత షాకేబ్ వచ్చాడంటే, గ్రూప్ గేమ్ ఆడేటప్పుడు అబ్బాయికి అసలు అర్థం కాదు గేమ్, 10 సార్లు చెప్పాల్సి ఉంటుంది, అబ్బాయి వల్ల ఫౌల్ అయిపోతుంది అనేది పవన్ ఇంటెన్షన్. అండ్ వీళ్ళంతా అగ్ని పరీక్షలో ఆల్రెడీ చూశారు కాబట్టి పవన్ వద్దు, షాకేబ్ వద్దు అన్నట్టు మాట్లాడతారు. తర్వాత ఇక్కడ అమ్మాయిల విషయానికి వస్తే, దివ్య అండ్ అనుష విషయంలో దివ్య మరి ఓవర్ కాన్ఫిడెంట్ లాగా మాట్లాడుతుంది. అనుష ఏంటి అంటే, తను మాట్లాడే విధానము కొంచెం ఓవర్గా అనిపిస్తుంది అన్నట్టుగా సంథింగ్ వీళ్ళ మాట్లాడుకుంటారు. సరే, ఒక ఓట్ బ్యాంక్ ఇచ్చేసారు, ఎవరితో డిస్కస్ చేయకూడదు, మీకు ఏమనిపిస్తుందో చేయాలి. ఆ ఓట్ బ్యాంక్లో ఏంటి అంటే, కట్ చేసే ట్విస్ట్ నాకు అనిపించింది బిగ్ బాస్ ఇలాంటి ట్విస్ట్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా రతిక రాకూడదు అనేసి వేశారు, రతికనే వచ్చింది లోపలికి. సో అదేవిధంగా ఎవరు రావాలనుకున్నారో కాకుండా ఎవరు రావద్దు అనుకున్నారో వాళ్ళని పంపించారు. అది దివ్య. అది బిగ్ బాస్కే తెలియాలి వీళ్ళు వేసిన ఓటు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇండివిజువల్గా. సో దివ్య వచ్చింది. దివ్య రాగానే అసలు మామూలుగా లేదు, అసలు నేను రాకూడదు అనుకున్నారు కదా అని చెప్పి ఎంటర్ అయిన తర్వాత బాగానే ఉంది. ఏంటి అసలు బయట జరుగుతున్నది ఏంటి అంటే, అప్పుడు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తూ ఉంది. అది ఒక్కొక్కసారి స్క్వేర్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ట్రయాంగిల్ లానే ఉంటుంది. అంటే ఎవరు అని అడిగింది ప్రియా చాలా యాంగ్జైటీతో, ఒకవేళ తన పేరు ఉందా అన్నట్టుగా. ఎందుకంటే అప్పుడప్పుడు ఆమె కూడా పవన్ కళ్యాణ్తో తిరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఎవరు అని నేను చెప్పను అంటే, వెంటనే శ్రీజ ఇంకెవరు, పవన్ కళ్యాణ్ మధ్యలో రీతు అని చెప్పింది. నిజమే. మరి ట్రయాంగిల్ అయ్యేటప్పుడు ఎవరు అంటే, సారీ ఏమంటారు స్క్వేర్ అయినప్పుడు ఎవరు అంటే తనుజ మరి ఓదార్పు యాత్ర చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అందరికీ. మరి అబ్బాయి అందరికీ టిట్టు ఓదార్చడానికి వెళ్ళాడో నాకేం అర్థం కాదు. ఒక సోల్జర్ అయి ఉండి ఒక ఏమంటారు వాళ్ళందరికీ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా, ఒక గుడ్ ఎగ్జాంపుల్ లాగా ఉంటాడేమో అనేసి నేను అనుకున్నా. బట్ అబ్బాయి డిఫరెంట్ ఉన్నాడు లోపలికి వెళ్ళిన తర్వాత. అందుకే అంటాం కదా, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి. ఈ మాట నేను చాలాసార్లు అంటాను, నాకు చాలా ఇష్టమైన కోట్ ఇది. సో ఇది జరిగింది. సో చూద్దాం ఇంకా ఎవరు వస్తారనేది ఈరోజు తెలుస్తుంది. ఈరోజు ప్రోమో చూసిన తర్వాత వెంటనే నేను మీకు మళ్ళీ ఇంకొక చిన్న వీడియోతో వచ్చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ. కాస్త సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, థ్యాంక్ యూ. చేస్తారని నాకు తెలుసు.